హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 11వ కథను మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు దావళి చిరిగిపోయింది. అవధాన్లు గారు గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు దిగివచ్చి దీవిస్తున్నట్లుండేది. ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాద్యం వింటున్నట్లుండేది. చెవులు కొండలాలు అల్లనల్లన కదలాడగా వేదస్వరానికి అనుగుణంగా ముద్రపడుతూ నిండుగా ఉన్న అవధాన్లు గారు ఓ గొప్ప ఋషిలా కనపడేవారు. అవధాన్లు గారు తండ్రి యజ్ఞం చేశారు. అవధాన్లు గారు యజ్ఞం చేయకపోయినా జీవితం అంతా యజ్ఞంలా గడిపారు. ఆయన మంత్రించి ఇచ్చే విభూతికి గొప్ప మహత్వం ఉందని అందరికీ నమ్మకం. పొద్దున్న మొదలు అర్ధరాత్రి దాకా గొల్లున ఏడుస్తూ జనం రావటం, అవధాన్లు గారు ప్రేమగా నుదుట విభూది పెట్టి ఒళ్ళంతా నిమరటం, వాళ్ళ బాధ తగ్గి వెళ్ళిపోవటం పరిపాటి. ఆ విభూది మంత్రిస్తున్నప్పుడు ఆయన చూడాలి. కళ్ళు మూసుకొని అంతర్ముఖుడైపోయేవాడు. సర్వదేవతల్ని ఆవాహన చేస్తున్నట్లుండేది ఆయన ముఖం. క్షణంలో బిగుసుకుపోయేవాడు. బాధితుడిని ఒళ్ళోకి తీసుకొని నిమిరేవాడు. అంతలో నవ్వుతూ అతగాడి కళ్ళల్లో చూసేవాడు. ఆ చూపులో కరుణ, దయ, నేనున్నాను, నీకేం భయం లేదు అన్న హామీ. ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు. అలా ఊరంతా ఏ బాధొచ్చినా అవధాన్లు గారున్నారు, మనకేం భయం అన్నట్టుండేది. ఒక రోజున ఒక మాల పోరగాడు ఒక రాత్రిపూట ఏదో చూసి జడుచుకుంటే మాటపోయి బిత్తర చూపులు చూడడం మొదలుపెట్టాడు. ఆ పోరన్ని ఊళ్ళో పడుకోబెట్టుకొని ఏరా ఏరా అంటూ ఒళ్ళంతా నిమురుతూ ఒంటి నిండా విభూది రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపాడు. అది చూసి అవధాన్లు గారు భార్య సోమీదేవమ్మ, అయ్యో అయ్యో, ఆ మాలవాణ్ణి ముట్టుకుంటారంటండి అంటే, కడుపు నొప్పి నీకు వస్తుంది, వాడికి వస్తుందే, పట్టు నీకు విభూది పెడతానన్నారు అవధాన్లు గారు. నాకెందుకు విభూది అని ఆవిడంటే, నీకీ రోగం పోవటానికి అని విభూది పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేశారు. ఆయన సాయంత్రం అన్ని వీధులు తిరిగేవారు మంత్రించిన విభూతితో. ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమీదేవమ్మ గారు భర్తని తలుచుకొని విభూది పెడుతుంది. అవధాన్లు గారు కొడుకు పేరిశాస్త్రి వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఇంత విభూది గడ్డ పడేస్తాడు. విభూది అన్నం పెడుతుందా? ఒకళ్ళు కూర, ఇంకొకళ్ళు మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే ఇంతకాలం గడిచింది గాని పంటలు పండక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో అవధాన్లు గారు ఇల్లు గడవటం కష్టమైపోయింది. ఎదిగొచ్చిన పేరిశాస్త్రి గుళ్ళో అభిషేకం చేసి సంపాదించటం మొదలుపెట్టాడు. పేరిశాస్త్రి ముఖం చూసి అవధాన్లు గారి అబ్బాయి అంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు, అవధాన్లు గారి దీక్ష వేరు, ఇతని దీక్ష వేరు. పేరిశాస్త్రి మధ్య మహర్షి. నిరంతర పాన సమాధిలో ఉండాలని కోరుకుంటారు. అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదాని కౌగిట్లో ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు. ఆడవాళ్ల పెదవులు అందుకోవటానికి అభిషేకాలు డబ్బులు చాలకపోతే కృష్ణరేవులో సంకల్పాలు చెప్పి సంచయనాలు చేయించి యాత్రికుల్ని పిండి సంపాదించేవాడు. 3 రూపాయలు అక్కడ పెట్టకపోతే ముక్తి లేదనేవాడు. ఆ డబ్బులు రొంటిని దోపుకొని సరాసరి ముండ ఇంటికి వెళ్ళేవాడు. పేరిశాస్త్రి సంగతి తెలిసి అవధాన్లు గారు మంచం పట్టారు. రోజు రోజుకి కుంగిపోతూ, అమరేశ్వర, నన్ను నీలో కలుపుకోవయ్యా అంటూ ఏడుస్తున్నారు. కానీ పేరిశాస్త్రి మారలేదు. అతని స్నేహితులంతా ఇలా మాట్లాడుకునేవారు. అది ముద్దెట్టుకుంటానని బొగ్గ కొరికేసిందిరా, అది వాటేసుకుంటే ఒళ్ళు ఒరుసుకుపోయిందిరా, అది తొడ మెలికేస్తే గుండె చురుక్కుమందిరా బాబు, అబ్బా దాని వక్షాలు. ఈ మాటలు పేరిశాస్త్రికి సామవేదనలు అనిపించేవి. అభిషేకాలు చేస్తున్న, సంకల్పాలు చెప్తున్న పేరిశాస్త్రి మనస్సులో ఆ పెదవులు, ఆ వక్షాలు, ఆ వంపులు, ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి. రోజు అర్ధరాత్రి 3 గంటలకి కానీ కొంపకి చేరని పేరిశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అమ్మా అని పిలిచేవాడు. విషయం తెలిస్తే భర్త బాధపడతారని తలుపు దగ్గరే మంచం వేసుకునేది సోమీదేవమ్మ గారు. ఒకరోజు తెల్లవారుజామున పేరిశాస్త్రి ఇల్లు చేరేటప్పటికి తలుపు తెరిచే ఉంది. ఇదేమా అనుకుంటూ గడప దాటేసరికి సోమీదేవమ్మ గారు పరిగెత్తుకొచ్చి కొడుకును గట్టిగా కావులించుకొని, మీ నాన్నగారు వెళ్ళిపోయారురా తండ్రి అంటూ బావురుమంది.
ఆవిడ కొడుకును కావులించుకొని విడవలేదు. అవే వక్షాలు, అవే చేతులు, అవే కాళ్ళు, అదే శరీరం, అదే కౌగిలింత. పేరిశాస్త్రి ఏమైపోయాడు? 6 నెలల పసిపాప అయిపోయి బళ్ళున ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూలబడ్డాడు. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా అమరావతి కథలు అనే కథల ప్రవాహం, మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ don't miss to subscribe for more interesting Telugu kathalu. Thank you.